అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఈ తరం అమ్మాయిలు. రచన డి కామేశ్వరి గారు. 1997లో ప్రచురింపబడింది. చిన్న విజ్ఞప్తి, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేటప్పుడు ఇమోజీలు అంటే బొమ్మలు, లవ్ సింబల్స్, లైక్ సింబల్స్, ఇంకా ఎన్నో బొమ్మలు పెడుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్, హాయ్ అండి, గుడ్ నైట్ ఇటువంటివి కూడా పెడుతున్నారు. దయచేసి ఇలాంటివి ఇక మీదట మీరు కామెంట్లో పెట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మా ఛానల్ని తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు కథ కానీ నవల కానీ నచ్చితే దయచేసి మీరు వాక్యాల ద్వారా నాకు తెలియచేయండి. విన్నందుకు ధన్యవాదాలు. ఇంకా కథలోకి వెళ్దామా? డోంట్ బి సిల్లీ మమ్మీ, రోజుకు 10 సార్లు తల్లితో అనే మాట ఆ రోజు అంది ప్రీతి. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చుని ఆఖరి నిమిషం మేకప్ని టచ్అప్ చేసుకుంటూ. రోజులా ఊరుకోలేకపోయింది సుజాత. కోపంగా చూస్తూ, ఏమిటే ఊరుకుంటున్న కొద్దీ మరీ ఎక్కువ అవుతోంది, ప్రతిదానికి డోంట్ బీ సిల్లీ అంటావు, ఏమిటి ఆ మాటకి అర్థం? ఇంగ్లీషు నీకే కాదు నాకు కూడా వచ్చు, నువ్వేం చేస్తున్నావు ఊరుకుంటే? సిల్లీ కాదన్నమాట ఆవేశంగా అంది. తల్లి కోపానికి కాస్త తగ్గిన, ఏంటి మమ్మీ ఇప్పుడేమైందని గొడవ? విసుగ్గా అంది ప్రీతి. సెలవు వచ్చేసరికల్లా ఏమిటి ఈ తిరుగుళ్ళు అంటున్నాను. ప్రతిసారి ఈ పిక్నిక్లు, పార్టీలు, సినిమాలు, వీటికి అసలు అంతే లేదా? ఎప్పుడో ఏదో ఒకసారి సరదాగా వెళ్ళడం సరే, వారం వారం ఏమిటి ఈ తిరుగుళ్ళు? పోనీ ఆడపిల్లలతో అంటే సరే, ఈ మగపిల్లలతో ఈ తిరుగుళ్ళు నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా తన అయిష్టాన్ని చెప్పేసింది. ఓహో, అది నీ అసలు గొడవ. ఆడపిల్లలతో తిరిగితే నీకేమీ అభ్యంతరం లేదన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా హేళనగా అంది. ఆడపిల్లలతోనైనా సరే అస్తమానం ఇలా తిరగడానికి వీల్లేదు. సెలవు వస్తే కాస్త చదువుకోవడం లేదు. ప్రతి ఆదివారం పిక్నిక్లు, సినిమాలు. ఏమిటి ఇదంతా చాలదు అన్నట్టు బాయ్ ఫ్రెండ్స్తో కూడా తిరుగుతుంటే అభ్యంతరం కాకపోతే ఏమిటి? ఎందుకట అభ్యంతరం? తల్లితో రెట్టించింది. ఆడపిల్లవు, వయసు వచ్చిన పిల్లవి కాబట్టి. సుజాత కోపంగా అంది. తిరిగితే ఏమవుతుంది? ఏ? ప్రీతి మాటల్లో వ్యంగ్యం. ఏమవ్వకూడదనే వద్దంటున్నాను. ఏమేం చిన్న పిల్లవనుకుంటున్నావా? ఎవరితో పడితే వాళ్ళతో తిరగడం పనికి రాదని చెప్తున్నాను. మమ్మీ డోంట్ బీ సిల్లీ, ఐ నో మై లిమిట్స్. నా జాగ్రత్తలు నాకు తెలుసు. సరదాగా తిరిగితే చెడిపోయినట్టే అనడం ఇట్స్ యువర్ ఆగిపోయామే అను ఇట్స్ యువర్ స్టూపిడిటీ, ఫూలిష్నెస్. నీకొచ్చిన పదాలన్నీ వాడి ప్రీతి ఇంకేం అనేదో వాదించేదో కానీ బయట నుంచి హారన్ వినిపించేసరికి దాంతోపాటు స్మృతి హాయ్, ప్రీతి ఆర్ యూ రెడీ అనుకుంటూ బాబ్డ్ హెయిర్ ఎగదోసుకుంటూ లోపలికి వచ్చింది. హాయ్ ఆంటీ అంటూ సుజాతని పలకరించి ఓ నవ్వు పారేసింది. బయట నిలబడ్డ మారుతి వ్యాన్లో శర్మద, లావణ్య, అపూర్వలతో పాటు విక్కీ, నిఖిల్ డ్రైవింగ్ వీల్ ముందు సంజయ్ ఉన్నారు. 5 అమ్మాయిలు, 3 అబ్బాయిలు అన్నమాట. విక్కీ స్మృతి అన్నమాట, నిఖిల్ లావణ్య కజిన్, సంజయ్ శర్మద అంకల్. అంతా ఒకే కాలేజీల్లో చదువుతున్నవారే. ఇంటికి వచ్చి పోతూ ఉండేవాళ్లే. ఐఎమ్ రెడీ, కమాన్ లెట్ us గో అంటూ భుజాన పెద్ద హ్యాండ్ బ్యాగు, చేతిలో గాగల్స్, మరొక చేతిలో తల్లిని వేధించి చేయించుకున్న పూరి కూర ఉన్న హార్డ్ క్యారియర్తో తల్లివంక చూడకుండానే బయటికి నడిచింది ప్రీతి. బాయ్ ఆంటీ అంటూ పరిగెత్తింది స్మృతి. నిస్సహాయంగా చూస్తూ నిలబడిన సుజాత గుమ్మంలో ఎర్రబడ్డ మొహంతో నిలబడ్డ భార్యను చూస్తూ లోపల నుంచి పేపర్తో వచ్చిన కేశవరావు, ఏంటలా నిలబడ్డావు, ఏం చూస్తున్నావు అన్నాడు. మీ అమ్మాయి వేషాలని విసురుగా అంది. ఏం చేసింది మా అమ్మాయి? నవ్వాడు. అలా నవ్వకండి, ఏదో గొప్ప అనుకుంటున్నారు పిల్లల్ని అలా ఎంకరేజ్ చేయడం. ఏదో ఒకరోజు తెలుస్తుంది ఈ నవ్విన దాని ఫలితం. కోపంగానే అంది. గోరంతలు కొండంతలుగా ఊహించుకోకోయి. ఇప్పుడు ఏం జరిగిందని అంత భయపడుతున్నావు? ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు పిల్లలు? రెస్పాన్సిబిలిటీస్ లేని ఈ రోజులు మళ్ళీ వస్తాయా జీవితంలో? నీ చిన్నతనం గుర్తు తెచ్చుకో. ఆ గుమ్మం దాటితే మా నాన్నగారి చెవిలో ఊదేది మా బామ్మ. కాలేజీ నుంచి రావడం 6 గంట ఆలస్యమైతే 1,00,000 ప్రశ్నలు వేసేవారు. ఇలా అబ్బాయిలతో పిక్నిక్లు వెళ్ళడం మాకు తెలియదు. నీకు ఈ తరానికి 30 ఏళ్ల డిఫరెన్స్ ఉందన్నమాట. మర్చిపోకు. అందరూ కలిసి సరదాగా తిరుగుతున్నారే కానీ ఇదొక్కటే బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళడం లేదు కదా. ఏదో పెళ్ళయ్యే వరకే కదా ఈ ఫ్రీడమ్.
పోనిద్దు. అలా అంటూ మీరు దాన్ని సైడ్ చేస్తుండబట్టే నా మాట అంటే అస్సలు దానికి లెక్క లేకుండా పోయింది. ఏమన్నా అన్నా డోంట్ బీ సిల్లీ, డోంట్ బీ స్టూపిడ్ అంటూ వెధవ మాటలు. నవ్వేశాడు కేశవరావు. మరీ బోలెడు ఖర్చు పెట్టి కాన్వెంట్ చదువులు చదివించినందుకు ఆ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడొద్దు హాస్యంగా అన్నాడు. అయినా నువ్వు ఊరికే వర్రీ అవ్వకు సుజా. ఈ కాలం పిల్లలు మీ కాలం అమ్మాయిలా తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎంతవరకు గాడ్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. సరే, మీకంత నిశ్చింత అయితే నాకేం పోయింది. ఇలా తిరగడానికి ఫ్రీడమ్ ఇచ్చి అది రేపు ఏ తలమాసిన వాడినో కట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది మీకు. సుజాత కోపంగానే వెళ్ళిపోయింది. నవ్వుకొని పేపర్లో తలదూర్చారు ఆయన. కూతురి ధోరణి చూస్తుంటే సుజాతకి ఈ మధ్య భయంగా ఉంటుంది. యూనివర్సిటీలో చేరిన దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. BA వరకు ఉమెన్స్ కాలేజీలో చదవడం వల్ల ఇన్నాళ్ళు ఆడపిల్లలతోటే స్నేహాలు, ఇళ్ళకి రావడాలు పోవడాలు ఉండేవి. ప్రీతి ఈ కాలం పిల్లలకి ఏమీ తీసిపోదు. ఏ విషయంలోనూ రోజుకొక రకం డ్రెస్సులు, మిడీలు, స్కర్ట్లు, చుడిదార్లు, కమీజులు, జీన్సు, ప్యాంట్లు, బాబ్డ్ హెయిర్, మాటకొకసారి హాయ్ యా అనడాలు, ఫ్రెండ్సు, పార్టీలు, పిక్నిక్లు. ఓ అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుందో అలా స్మార్ట్గా ఉంటుంది. తయారవడం మాట అన్నీ కాస్త ఉన్నవాళ్ళ అమ్మాయికి ప్రతీకగా ఉంటుంది. స్మార్ట్నెస్ మాటల్లోనే గాక చదువులో, గేమ్స్లో అన్నిట్లోనూ చూపించడంతో తల్లిదండ్రులు కూతురు గురించి అంతగా పట్టించుకోవడం లేదు. తెలివిగా చదువుతోంది, స్మార్ట్గా ఉంటుంది. ఈ కాలం పిల్లలతో కలిసిమెలిసి ఉండాలంటే ఇవన్నీ తప్పవు అనుకునేది సుజాత. కేశవరావు ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్ అవడం, ఇద్దరే పిల్లలు అవడంతో పిల్లల కోరికలు తీర్చడానికి ఎప్పుడూ వెనకాడలేదు. బంగళా, కారు, ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, వీడియోలు, ఎయిర్ కండిషన్లు, మోడ్రన్ లైఫ్కి కావలసిన హంగులు ఆ ఇంట్లో అమరడం, తల్లిదండ్రులు తమ కోరిక తీర్చగలిగిన స్థాయిలో హోదాలో ఉండడంతో ప్రీతి ముందు నుంచి జాలీ లైఫ్కి అలవాటు పడింది. తెలివైనది కావడం వల్ల ఒక్కసారి చదవడంలో సరిపోయేది. మిగతా టైం నవల్సు, వీడియోలు, ఫ్రెండ్స్, పార్టీలు అంటూ తిరిగేది. చదువు నిర్లక్ష్యం చేయకపోవడంతో ఇన్నాళ్ళు సుజాత పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాదిగా యూనివర్సిటీలో చేరిన దగ్గర నుంచి మగపిల్లల స్నేహాలు, మగపిల్లలతో తిరగడాలు సుజాతకు నచ్చలేదు. ఎంత ఆధునికత అయినా ఇంకా ఈ దేశంలో బాయ్ ఫ్రెండ్స్తో తిరిగితే ఎవరు హర్షించరు అన్నది సుజాతకు తెలుసు. అంతేకాక ఇలా స్నేహాలతో మొదలుపెట్టి తర్వాత లవ్ ఎఫైర్లకు దిగి తర్వాత తమ కులం గోత్రం లేనివాడిని, ఏ ఉద్యోగం సద్యోగం లేనివాడినో కట్టుకుంటాను అంటే అది సుజాత భయం. ఒక్కగానొక్క పిల్ల, బాగా చదువు, ఉద్యోగం, పెద్ద హోదా, అంతస్తు అన్నీ ఉన్న ఇంట్లో పడేయాలని తల్లిదండ్రులుగా తమ కోరిక. ప్రీతి చక్కగా స్మార్ట్గా ఉంటుంది, చదువు ఉంది, తండ్రికి హోదా ఉంది. మంచి సంబంధాలు రాక ఏం చేస్తాయి? ఇప్పుడు ఇలా ప్రీతిని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఏ తలమాసిన వాడినో కట్టుకుంటానంటే అప్పుడేం చేసేట్టు? ఎప్పుడు ఏ క్షణంలో ఏదైనా వీక్ మూమెంట్లో జరగరానిది జరిగితే సుజాత అందుకే కూతుర్ని అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ ప్రీతి ఇన్నాళ్ళు అలవాటు పడిన ఫ్రీడమ్ వదులుకోవడం ఇష్టపడడమే లేదు. దాంతో తల్లి కూతుళ్ల మధ్య వాగ్వివాదం చెలరేగుతోంది. ఈ మధ్య తరచూ సుజాత ఏదో అనడం, ప్రీతి నిర్లక్ష్యంగా దులపరించడం మామూలైంది. కేశవరావు చూసి చూడనట్టు ఊరుకోవడం, మరోసారి భార్యకి నచ్చచెప్పడం, మరీ మితమీరినప్పుడు కూతుర్ని కాస్త మందలించడం చేస్తూ సర్దుకుంటున్నాడు. ప్రీతికి తల్లిదంతా చాదస్తంగా, తల్లి భావాలు సిల్లీగా, తల్లి ఆలోచనలు స్టూపిడ్గా, క్రూడ్గా అనిపిస్తున్నాయి. తమ కాలంలో లాగా ఇంట్లో పడుండాలి, కాలం మారినా మనుషులు మారరే, డిగ్రీ ఉన్న అమ్మాయిలా ఆలోచిస్తోంది. బాయ్ ఫ్రెండ్స్తో తిరిగితే తప్ప నలుగురు సరదాగా ఏ సినిమాకో షికారుకో వెళ్తే అంత రాద్ధాంతం ఎందుకు? సినిమాలకు అబ్బాయిలతో వెళ్తే కొంపలు మునిగిపోతాయా? ఎంజాయ్ చేయకుండా పుస్తకాల పురుగులా ఇంట్లో కూర్చొని చదవాలా 24 గంటలు? అప్పుడే బుద్ధివంతురాల కింద లెక్క. ఈ మమ్మీలంతా ఇంతే ఎప్పుడు. డాడీలే నయం కాస్త. ప్రీతి ఆలోచనలు ఇలా ఉంటాయి. ఆ రోజు టేబుల్ మీద గుట్టలా పడి ఉన్న పుస్తకాలు సర్దుతుంటే ఓ పుస్తకంలోంచి జారిపడ్డ 2 ఫోటోలు చూసి చెక్కితురాలైంది సుజాత. మొన్న పిక్నిక్ వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోలు. ఒక ఫోటోలో అందరూ గ్రూప్గా, అమ్మాయిల మధ్య అబ్బాయిలు, అబ్బాయిల పక్కన అమ్మాయిలు కూర్చుని ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని తీయించుకున్నారు. మిగతా 2 ఫోటోలు విక్కీ, ప్రీతి ఇద్దరు.
ఒక దానిలో ఒకరి నడుం ఒకరు పట్టుకుని రెండో దాంట్లో విక్కీ ప్రీతి భుజాల చుట్టూ చేయి వేసి చాలా దగ్గరగా క్లోజ్గా కనిపిస్తూ తీయించుకున్నవి అవి. సుజాత ముఖం ఎర్రబడింది. ఎంత ధైర్యం దీనికి, ఇంత క్లోజ్గా ఇంత చనువుగా ఇలా ఫోటోలు తీయించుకునే వరకు వెళ్ళింది అన్న మాట వీళ్ళ పరిచయం. పరాయి మగపిల్లలతో భార్యాభర్తలుగా తీయించుకున్నంత చనువుగా ఫోటోలు తీయించుకుంటుందా? విసవిస ఫోటోలు పట్టుకొని ఆఫీస్కి తయారవుతున్న కేశవరావు దగ్గరకు వచ్చింది. చూడండి, ఇవి చూడండి, చెప్తే నా మాట తేలిగ్గా కొట్టి పారేస్తారు. దీని వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చూడండి. ఆవేశంగా అంది ఫోటోలు విసురుగా అతని ముందు పడేసి. ఏమిటి, ఏమైంది? టైప్ బిగించుకుంటూ ఫోటోలు కేసు చూశాడు. చూసారా, ఎంజాయ్ చేయని, చిన్న పిల్లలు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సరదాలు అంటున్నా నోరు మోయించారు. ఇప్పుడేమంటారు? కోపంగా నిలేసింది. ఫోటో చూసి ఒక్క క్షణం కేశవరావు నుదురు చిట్లించాడు. అతనికి అబ్బాయిలతో అంత క్లోజ్గా ఫోటోలు తీయించుకున్నందుకు కాస్త షాక్ లాంటిది తగిలింది. ఏదో ఒక ఫ్యామిలీలాగా మసులుతున్న వాళ్ళ గ్రూపు అందరూ సరదాగా తీయించుకుని ఉంటారు. అనవసరంగా మరీ టూ మచ్గా ఆలోచించి వరి అయ్యేందుకు నాకేం కనపడడం లేదు. మొహంలో భావం ప్రసన్నంగా మార్చి అన్నాడు, తేలిగ్గా తీసుకుంటున్నట్టు. భార్య దగ్గర తన భావం బయటపెడితే ఇంకా సాధిస్తుందని అతని భయం. ఇంకా కూతుర్ని వెనకేసుకొస్తున్నారా? ఈ ఫోటోలు ఎవరన్నా ఏ మొగుడు పెళ్ళాలో అనుకుంటారే కానీ ఫ్రెండ్స్ అని, సరదా అని ఎవరూ అనుకోరు. మీకు కూతురు మీద ప్రేమతో కళ్ళు పొరలు గమ్మేశాయి. ఇలాగే ఊరుకోండి, నాకేం బాధ మధ్యన. అబ్బా సరే వెళ్తూ, ఊరికే గొడవ చేయకు. రాత్రి ప్రీతిని పిలిచి ఇలా చేయకూడదని చెప్తాను. నీ ఊరికే దాంతో గొడవ పడకు. బూట్లకి లేసులు బిగించి లేచి బ్రీఫ్ కేస్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. రాత్రి భర్త ప్రీతితో మాట్లాడే వరకు ఓపిక పట్టే ఓర్పు లేకపోయింది సుజాతకి. సాయంత్రం విక్కీ మోపెడ్ మీద నుంచి దిగి హుషారుగా ఇంట్లోకి వస్తున్న ప్రీతిని చూసేసరికి ఆవేశం పట్టలేకపోయింది. చెరచెర ప్రీతి వెనకాతల ఫోటోలు పట్టుకుని ఆమె గదిలోకి వెళ్ళింది. ప్రీతి గట్టిగా పిలిచింది సుజాత కోపంగా. ప్రీతి వెనక్కి తిరిగి తల్లి కోపం అర్థం కానట్టు చూసింది. అంతలోనే తల్లి మంచం మీద విసిరిన ఫోటోలు చూసి కాస్త గతుక్కుమంది. ప్రీతి, ఏమిటి ఫోటోలు? సిగ్గు లేకుండా మగపిల్లలతో ఆ ఫోటోలు ఏమిటి? విక్కీ మోపెడ్ మీద ఎందుకు వచ్చావు? కోపంతో మాట తడబడింది సుజాతకి. ఏం వస్తే లిఫ్ట్ ఇస్తా అన్నాడు. తనకిటే ఏదో పని ఉండి వస్తానంటే వచ్చాను తప్ప. ఎందుకలా చూస్తావు? విసురుగా జవాబిచ్చింది ప్రీతి. ఈ ఫోటోలేంటి? మొన్న పిక్నిక్లో సరదాగా తీసుకున్నాం. ప్రీతి నిర్లక్ష్యంగా అంది. మగ పిల్లలతో కౌగిలించుకుంటూ ఫోటోలు తీయించుకోవడం సరదానా? బా ఏంటి మమ్మీ, ఫ్రెండ్స్తో తీయించుకుంటే తప్పే ఉంది. విక్కీ ఏం కొత్తవాడా? విసుగ్గా మొహం పెట్టంది. నీకు ఏళ్ళు వస్తున్నాయి కానీ బుద్ధి రావడం లేదు. చెప్తున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నావు. వయసు వచ్చిన పిల్లవి. మగ పిల్లలతో ఈ స్నేహాలేమిటి, ఈ తిరుగుళ్ళేమిటి? ఈ ఫోటోలు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? తీక్షణంగా అంది. ఏమనుకుంటారు? రెట్టించింది తల్లి వంక హేళనగా చూసి. సుజాత కూతుర్ని మింగేసేటట్టు చూసింది. ఏమనుకుంటారా? నిన్న మొన్న పెళ్ళైన జంటో, రేపో మాపో చేసుకోబోయే జంటో అని అనుకుంటారు. పోనీ అనుకోని, నాకేం నష్టం లేదు. నీకెందుకు నష్టం? ఎవరేమనుకుంటే నీకేం బాధ? నిన్ను కన్నందుకు మాకు బాధ, అవమానంగానే ఇవాళ ఫోటోలు మోపెడ్ల మీద తిరగడం వరకు వచ్చింది. రేపు ఇంకా ఏం చేస్తావో? ఏమన్నా చేస్తావు. అన్నిటికీ తెగించిన దానివి. మన కులం గోత్రం లేని వాడిని తీసుకొచ్చి పెళ్ళాడుతానంటావు. ప్రీతి నిర్లక్ష్యంగా నవ్వింది. నేను పెళ్ళాడతానంటే కులం గోత్రం చూడను. నేను చేసుకోవాలంటే మీ దగ్గరకు వచ్చి అడగనులే, చేసేసుకుని తీసుకునే వస్తాను పొగరుగా అంది బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటూ. సుజాత పెదవులు అదిరాయి. కూతురు అంతలా కుండ బద్దలు కొట్టి చెప్తుంటే ఇంకేమనాలో తెలియలేదు. విక్కీ పంజాబీ, తల్లి క్రిస్టియన్. వాడిని పెళ్ళాడుతుందా కొంపదీసి? అందుకే అంత చనువు పెంచుకుంటుందా? ప్రేమిస్తోందా వాడిని? ఈ తిరుగుళ్ళు ఇంతవరకు వెళ్తాయని తనకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్త పడాలంటే ఆయన మాట నిర్లక్ష్యం చేసి పారేశారు. రాని ఇప్పుడేం జవాబు చెప్తారు? నేను వచ్చి సాయంత్రం మాట్లాడతానంటే నీకెందుకు అంత తొందర? దాన్నేదో అని ఉంటావు, అది నోటుకొచ్చినట్టు వాగుంటుంది. కేశవరావు విసుగ్గా అన్నాడు పెళ్ళాం కంప్లైంట్ విని. తొందర ఏమిటండి? మోపెడ్ మీద నడుం చుట్టూ చేతులు వేసుకొని కూర్చుని వస్తే చూస్తూ ఊరుకోమంటారా? నీ ఊరికే గొడవ చేయకు, నేను దాంతో మాట్లాడతాలే.
నా గొడవ కాదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం ఉండదని గ్రహించండి, మేల్కోండి. ప్రీతి అసహనంగా పిలిచాడు కేశవరావు. భార్య ఇచ్చిన కీతో కిర్రెక్కింది అతనికి. టీవీ చూస్తున్న ప్రీతి తండ్రి 2 సార్లు పిలిచాక లేచి వెళ్ళింది. తల్లిదండ్రులు మహారు గంభీరంగా ఉండడం చూసి తల్లి తండ్రితో కంప్లైంట్ చేసిందని అర్థం చేసుకుంది. కాస్త మనసు చెదిరింది. తండ్రి మొహం అలా ఎప్పుడు చూడలేదు. ప్రీతి, ఇలా రా, కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి గంభీరంగా అన్నాడు కేశవరావు. చూడు ప్రీతి, నీకు చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ ఫ్రీడమ్ ఇచ్చాం, అవునంటావా? ఎస్ డాడీ. ప్రీతి ఈ సంభాషణ ఎటు దారి తీస్తుందా అనుకుంటూ బుద్ధిగా అంది. మరి నీ మీద మేము నమ్మకం ఉంచి ఇచ్చిన స్వేచ్ఛని నువ్వు దుర్వినియోగం చేసుకోవచ్చా? నీకు ఏది కావాలంటే అది కొన్నాం, ఏం చదువుతా అంటే అదే చదవమన్నాం, బట్టలు కావాలంటే అవే కొన్నాం, ఏవైతే గిటార్ నేర్చుకుంటాను అంటే సరే అన్నాం, మాకిష్టం లేకపోయినా చక్కని జుట్టు కత్తిరించుకున్నా ఊరుకున్నాం, నీ ఫ్రెండ్స్తో పార్టీలు షికార్లకు తిరిగినా ఎప్పుడూ వద్దనలేదు, అవునా? కానీ ప్రీతి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. నీవిప్పుడు ఆ లిమిట్ దాటిపోయావు అనిపించడం లేదా నీకు? శాంతంగా స్థిరంగా అన్నాడు. నేనేం చేశాను డాడీ? అమాయకంగా చూసింది. ఈ ఫోటోలు ఏంటి మరి? ఇలా మగపిల్లలతో ఇంత క్లోజ్గా మూవ్ అవ్వడం తప్పు కాదనుకుంటున్నావా? మీ అమ్మ చెప్తోంది ఇవాళ విక్కీ మోపెడ్ మీద వచ్చావుట, ఫ్రెండ్లీగా ఫోటోలు తీయించుకోవడం తప్పేనా? విక్కీ ఇటు వస్తే బస్ కోసం వెయిట్ చేయడం ఒక రోజన్నా తప్పుతుందని వచ్చాను, అది తప్పేనా? కళ్ళ నీళ్లు తిరుగుతుండగా ఉక్రోషంగా అంది. ఫ్రెండ్లీగా ఉండొచ్చు ప్రీతి, కానీ ఓ అబ్బాయి అమ్మాయి మధ్య స్నేహానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అబ్బాయి అమ్మాయి చాలా క్లోజ్గా తిరిగితే జరిగే అనర్థం నీకు తెలియనంత చిన్నవి కావు కదా. మేం కన్నవాళ్ళం కనుక నీవు తప్పటడుగు వేయకూడదని నీకు కొన్ని ఆంక్షలు పెడుతున్నాం. అది గుర్తించకుండా మీ అమ్మతో ఏవేవో ఇష్టం వచ్చినట్టు అంటున్నావుట. మమ్మీ నన్ను అనవసరంగా ఇరిటేట్ చేస్తుంది. తల్లి వంక చురచురా చూస్తూ అంది. ఏమిటి అనవసరంగా ఇరిటేట్ చేయడం? ఎందుకని అడగడం తప్ప? సుజాత గయ్యమంది. బా, నీవు ఉండు సుజా, నేను మాట్లాడుతున్నాగా. మమ్మీ ఏమన్నా నీ మంచి కోసమే కదా. చూడు, విక్కీ మంచి పిల్లాడే అవ్వచ్చు, కానీ మనది వాళ్ళది భాష, కులాలు, మతాలు అన్నీ వేరు. మనకి వాళ్ళకి కలవదు. ఇంతకీ విక్కీ చదివేది బీకామ్. ఏం చదువుతాడో, ఏం ఉద్యోగం చేస్తాడో? డాడీ, విక్కీతో ఫోటో తీయించుకుంటే పెళ్లి చేసుకుంటాననేగా అర్థం? సూటిగా చూసింది. ఆ అర్థం లేకపోతే మంచి మాటే, కానీ మీ అమ్మతో ఏదో అన్నావట. అవసరమైన ఐడియాలు మమ్మే ఫీడ్ చేస్తోంది. నాకు అసలు ఇప్పుడు నేనేం పెళ్లి చేసుకుంటాను అనలేదు. ప్రీతి కోపంగా అంది. సరే, నువ్వు చదువుకున్న పిల్లవి, వయసు వచ్చింది, నీ మంచి చెడ్డ ఆలోచించుకోవాలి. ఒక స్టెప్ వేసే ముందు నీ మనసులో ఏ చెడ్డ ఆలోచన లేకపోయినా ఎంత స్వేచ్ఛగా మగపిల్లలతో తిరిగితే మన సొసైటీ హర్షించదు. సొసైటీ సంగతి అలా ఉంచి ఒక వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి మరీ క్లోజ్గా తిరిగితే దాని పరిణామాలు ఎలా మారుతాయో చెప్పలేం. నీ మంచి కోరే తల్లిదండ్రులుగా చెప్పడం మా బాధ్యత. సో కీప్ ఇట్ ఆల్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఈ కాలం పిల్లలతో ఇంతకంటే చెప్పనవసరమే లేదు. కొట్టి తిట్టి చెప్పే రోజులు కావివి. తెలిసిన కేశవరావు అంతటితో ముగించాడు. తల్లి వంక చురచురా చూసి బయటికి వెళ్ళిపోయింది ప్రీతి. మనం ఇంకా ప్రీతికి సంబంధాలు చూడడం మంచిది. ఈ ఎంఏ అయ్యేలోగా చూస్తుంటే పరీక్షలు అవగానే చేసేద్దాం. పరిస్థితి చెయ్యి దాటకముందే మనం మన బాధ్యత తీర్చుకుంటే మంచిది. మీ దగ్గర భయానికి అలా అంది, కానీ దాని ధోరణి చూస్తే ఏ నిమిషంలో ఏం చేస్తోందనే భయంగా ఉంది నాకు. సుజా, నీతో వచ్చిన ప్రాబ్లం అనవసరంగా వర్రీ అవ్వడం, ఏదేదో ఊహించుకొని ఇంకా 21 నిండలేదు. ఎంఏ అవని ఆలోచిద్దాం పెళ్లి సంగతి కాస్త అసహనంగా అన్నాడు. సుజాత ఊరుకున్న కూతురు పెళ్లి ఈ ఏడాదిలోగా చేయడం మంచిదన్న ఆలోచన ఆమె మనసుని తొలుస్తూనే ఉంది. అక్కకి, అన్నకి, కూతురికి మంచి సంబంధాలు ఉంటే చూడమని ప్రీతి ఫోటోలు, డీటెయిల్స్ పంపింది. నెల రోజుల తర్వాత వీళ్ళు రాసిన 6-7 సంబంధాల్లో 2 అన్ని విధాలా బాగున్నవి సెలెక్ట్ చేసి భర్తకు చూపించింది. ఇప్పుడే మొదలుపెట్టావా? దాన్ని చదవని అన్నానా? దాన్ని ఫైనల్ ఇయర్లో డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అబ్బా, మంచి సంబంధాలండి,
ఈ అబ్బాయి ఐఏఎస్, ఎంత పొడుగ్గా స్మార్ట్గా ఉన్నాడో చూసారా. ఫాదర్ మదర్ ఇద్దరు డాక్టర్లు, మంచి ఫ్యామిలీ. ఈ రెండో అబ్బాయి ఎంటెక్ చేసి ఎంబీఏ చేసి ఢిల్లీ కంపెనీ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు. తండ్రి మంచి హోదాలో ఉన్నాడు. ఇద్దరు ఎంత బాగున్నారు. మన ప్రీతికి ఈడు జోడు బాగా కుదురుతుంది. సంబంధం చూసి నిశ్చయమైతే పెళ్లి పరీక్షలు అయ్యాక చెయ్యొచ్చు. అసలు ముందు మీ అమ్మాయి గారు ఏమంటుందో, ఇంత మంచి సంబంధాలు కావాలన్నప్పుడు దొరుకుతాయా? అసలే తిక్కది, ఏమంటుందో అని భయంగా ఉంది. ఫోటోలు చూపించి అభిప్రాయం అడుగు. అది అప్పుడే చేసుకోనంటే మనం బలవంతంగా చేయలేం కదా. అడిగి చూడు. మీరే అడగకూడదా? నాకు తిక్క సమాధానాలు ఇస్తుంది. వీళ్ళేం నచ్చలేదు నాకు అనేస్తుంది పొగరుగా. అబ్బబ్బా, అన్నిటికీ నీకు అనుమానాలే. తల్లివి నీవు అడగాలి కూతుర్ని. అదే అలా అంటే నేను చెప్తాలే. అడిగి చూసి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్రీతి, ఇదిగో ఇలారా, ఈ 2 ఫోటోలు చూడు, మామయ్య పంపించాడు. సాయంత్రం ఇంటికొచ్చాక డ్రాయింగ్ రూమ్లో కూర్చొని సౌమ్యంగా పిలిచింది కూతుర్ని సుజాత. ఏం ఫోటోలు మమ్మీ? ప్రీతి కుతూహలంగా దగ్గరకు వచ్చి కూర్చుని ఫోటో చేతిలోకి తీసుకుంది. మామయ్య నీకోసం ఈ పెళ్లి కొడుకుల ఫోటోలు పంపాడు. ఇదిగో ఈ అబ్బాయి ప్రీతం ఐఏఎస్, రెండోది అజయ్ శర్మ ఇంజనీర్. తల్లి వివరాలు చెప్తుంటే ప్రీతి ఇంట్రెస్ట్గా ఫోటోలు చూస్తోంది. ఓ ఇంట్రెస్టింగ్, బోత్ ఆర్ స్మార్ట్ గైస్. ఎస్పెషల్లీ ఈ ఇంజనీర్ బాగున్నాడు కదా మమ్మీ, వైట్ స్మార్ట్. నీకు నచ్చాడా? అయితే మామయ్యని వాళ్ళని పిల్లని చూసుకోవడానికి రమ్మనమని చెప్పమంటావా? కూతురు అంత సుముఖంగా మాట్లాడుతుందని ఎదురు చూడని సుజాత సంబరంగా అంది. ఐ డోంట్ మైండ్ సీయింగ్ హిమ్ ప్రీతి అంది. అమ్మా తల్లి, బ్రతికించావు. ఇంకా ఏమంటావో? ఒప్పుకోకపోతే ఇంత మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ దొరకవు కదా అని అనుకున్నావు. పెద్ద బండరాయి దిగినంత తేలిగ్గా నిట్టూర్చి ఆనందంగా అంది. ఎందుకు ఒప్పుకోను? నాకు నచ్చితే. ప్రీతి సందేహంగా చూసింది. ఏమో, నీ బాయ్ ఫ్రెండ్స్ నీ ధోరణి చూసి అనుమానం వచ్చింది. డోంట్ బీ స్టూపిడ్ మమ్మీ, తను మామూలు ధోరణిలో అంది ప్రీతి ఎప్పటిలాగా నవ్వి. ఈసారి ఆ మాటకు కోపం రాలేదు సుజాతకి. తను నిజంగా స్టూపిడే. ఈ కాలం పిల్లల తెలివి ముందు తమ తరం వాళ్ళు నిజంగా స్టూపిడ్స్. ఈ కాలం పిల్లలకి తమకేం కావాలో తమకి తెలుసు. వీలున్నంత వరకు లైఫ్ ఎంజాయ్ చేయడమో తెలుసు. లైఫ్లో సుఖపడడానికి తమకేం కావాలో కూడా తెలుసు. బాయ్ ఫ్రెండ్స్ తిరగడానికేనని పెళ్ళికి కావాల్సింది జీతం, హోదా, సుఖం అన్న సంగతి ఈ కాలం పిల్లలకి ఎంత బాగా తెలుసు. తను స్టూపిడ్ అయినా కూతురు స్టూపిడ్ కానందుకు ఆ తల్లికి ఆనందమే కలిగింది ఆ క్షణంలో. కథ సమాప్తం. అందరికీ చిన్న విజ్ఞప్తి, కామెంట్స్లో ఇమోజీలు, బొమ్మలు, లవ్, లైక్ సింబల్స్, హాయ్ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ వగైరా కామెంట్స్లో పెట్టకండి. దానివల్ల మా యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. అందుకని శ్రోతలందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ దేవి.